పీఎం కిసాన్ నిధులు దీపావళికి ముందే కానివ్వచ్చు, దీపావళి తర్వాత అయినా కానివ్వచ్చు, మనకైతే ఈ యొక్క 21th ఇన్స్టాల్మెంట్ అన్నమాట. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయి సమాచారం మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే దీనిపై సంబంధించి కూడా కొన్ని మార్పులు అనేవి అయితే జరుగుతున్నట్లయితే తెలుస్తుందన్నమాట. మార్పులకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే మనకి ఈ యొక్క పెంపులు అంటే కానివ్వచ్చు, ఆర్థిక సాయం అనేది కూడా 2000 రూపాయలు ఇస్తున్నారు కదా. సో ఇది ఒక డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ పెంచే ప్రయత్నాలు అనేవి కూడా కేంద్ర ప్రభుత్వం అనేది దేశవ్యాప్తంగా ఉన్న రైతుల అకౌంట్లో అయితే 2000 రూపాయలు ఈ యొక్క ఇన్స్టాల్మెంట్కి సంబంధించి జమ చేస్తారన్నమాట. అంటే దీనికి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే 4 నెలలకు ఒకసారి, అవును 4 నెలలకు ఒకసారి అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పటికే ఈ యొక్క 20th ఇన్స్టాల్మెంట్కి జమ చేసి ఇప్పటికే చూసుకున్నట్టయితే మరలా మనకు ఈ యొక్క దీపావళి కానుకంగానైతే విడుదల చేయబోతున్నట్లయితే తెలుస్తుందన్నమాట. ఇన్స్టాల్మెంట్కి సంబంధించి కూడా మనకు కొన్ని మార్పులు అనేవి అయితే జరుగుతున్నట్లయితే తెలుస్తుంది. ఇప్పటి వరకు ఈకేవైసీ ప్రక్రియ ఎవరైతే పూర్తి చేసుకోలేదో చాలామందికి అయితే ఈ యొక్క ఈకేవైసీ ప్రక్రియ అనేది కూడా కంప్లీట్ కావడం లేదన్నమాట. ధృవీకరణ వచ్చేసి కూడా చాలామంది అయితే అటెంప్ట్స్ అనేవి కూడా ఫెయిల్ అయితే కావడం జరుగుతుంది, లేదా ఆ యొక్క ఈకేవైసీ ప్రక్రియ అనేది కూడా పూర్తి వరకు అయితే చేసుకోవట్లేదు అన్నమాట చాలామంది అయితే. సో దీనికి సంబంధించి కూడా మనకైతే అప్డేట్ అయితే చేయనున్నట్లయితే తెలుస్తుందన్నమాట. అలాగే పీఎం కిసాన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మీరు చెక్ చేసినట్లయితే పూర్తి వివరాలు అనేవి కూడా తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఇంకా మనకు చూసుకున్నట్టయితే ఇప్పటికే ఈ యొక్క దీపావళి కానుకంగానైతే 21th ఇన్స్టాల్మెంట్ అన్నమాట. మొన్న 20వ విడత డబ్బులు నరేంద్ర మోదీ గారు అయితే బటన్ నొక్కి యథావిధంగా డబ్బులు అనేవి 2000 రూపాయలు అయితే పడ్డాయి అన్నమాట. యథావిధంగా అదే 2000 రూపాయలు కాస్త మనకు 2000 రూపాయలు కలిపి 2000 రూపాయలు కలిపి అంటే 4000 రూపాయలు అనేవి జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఆర్థిక సాయం అనేది కూడా పెంపు చేయనున్నట్లయితే మనకు కొన్ని సమాచారాలు అయితే రావడం అయితే జరిగింది. సో అతి త్వరలో చూసుకున్నట్టయితే పెంపు కూడా చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇప్పటి వరకు మీ యొక్క ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకున్నారా లేదా తప్పకుండానైతే రైతు సోదరులు అందరూ కూడా తెలియజేయగలరన్నమాట. మొదటిసారిగా మన ఛానల్ని విజిట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరైతే అందరూ కూడా ఇక్కడ కింద ఉన్న ఒక లైక్ బటన్ అయితే లైక్ చేసి అయితే అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. 21th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి కానివ్వచ్చు, రైతులకు ఎలాంటి ఈ యొక్క డబ్బులకు సంబంధించి అయితే ప్రతి ఒక్కరికైతే ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకు అతి త్వరలో కూడా చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం అనేది అయితే రైతులకు మరో పథకం అనేది కూడా ప్రవేశపెట్టున్నట్లయితే తెలుస్తుందన్నమాట. దీనికి సంబంధించి కూడా మరికొన్ని రోజులలో కొంచెం సమయం అనేది అయితే పడుతుంది. సో అందరూ కూడా తప్పకుండా మిస్ అవ్వద్దు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే అందరూ కూడా కామెంట్ రూపంలో తెలియజేయగలరనమాట. సో ఓకే, అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. మనకి ఇప్పటికే చూసుకున్నట్టయితే దేశ ప్రధానమంత్రి గారి పుట్టినరోజు వచ్చేసి అయితే దీపావళికి ముందే కానివ్వచ్చు, లేదా దీపావళి తర్వాత అయినా కానివ్వచ్చు, పీఎం కిసాన్ 21th ఇన్స్టాల్మెంట్ అనేది అయితే చూడొచ్చు అన్నమాట రైతు సోదరులందరూ కూడా. కానీ ఈసారి మనకు పెంపు చేయనున్నట్లయితే తెలుస్తుంది అనమాట. ఆర్థిక సాయం అనేది కూడా 2000 రూపాయలు అనేవి సరిపోవట్లేదు. సో ఆర్థిక బడ్జెట్ అనేది కూడా దీనికి సంబంధించి కూడా బడ్జెట్ అనేది కూడా చాలా ఎక్కువ వరకు అయితే ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది అనమాట. సో ఓకే, జై హింద్.